జ్ఞానము లేని వారిగా అనేకులు నశిస్తున్నారంట. దేవుని యొక్క జ్ఞానం లేకపోతే ఈరోజు మనం కూడా నశించిపోతామండి. దేవుని జ్ఞానం లేకపోతే ఎలా నశించిపోతాం? డబ్బు లేకపోతే నశించిపోతాం, ఆరోగ్యం బాగాలేకపోతే నశించిపోతాము అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నారు సార్? నా జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఎటువంటిది అని అంటే, దేవుని యొక్క జ్ఞానము ఈ భూలోకంలోనే కాదు, నీకు నిత్యమైన రాజ్యంలో నివసింప చేసేదిగా ఉంటదండి. ఈ భూలోకంలో మన కార్యములన్నీ శిథిలమైపోయినను పరలోకంలో మనది ఏది కూడా శిథిలమైపోకుండా ఉంటది కనుక దేవుని యొక్క జ్ఞానం మన హృదయంలో ఉండాలండి. అందుకే ఏమంటాడో తెలుసా? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని గురించి మీరు వెతకండి, మీకు ఈ భూలోకంలో ఏవి కావాలో అవన్నీ సంభవిస్తాయి, అవన్నీ మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఇదిగో పక్షులను చూపించి ఏమన్నాడంటే, ఆ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ వాటిని పోషించగలుగుతున్నాడు దేవుడు. వాటికంటే శ్రేష్ఠులైన ఈ భూమి మీద ఉన్న తన స్వరూపము చేత సృజింపబడిన ఈ మానవులను పోషించరా? అంటే ఎంత ఇష్టంగా దేవుడు మనల్ని సృజించాడో చూడండి. కానీ ఇటువంటి మానవులైన మనము దేవుని జ్ఞానాన్ని వెతుకుతలేమండి. సామెతల గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క జ్ఞానమును మీరు ఇచ్చి నేర్చుకోండి అంటాడు. ఏంది? మనమంట దేవుని యొక్క జ్ఞానం మనం నేర్చుకోవాలంటే మనం ఇవ్వాలంట. దేవుని యొక్క సేవకులకు మనం ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంట. మనం అటువంటిదిగా ఆసక్తిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. ఇటువంటి జ్ఞానము లేకపోతే నువ్వు నశించిపోతావు. ఇశ్రాయేలు జనులు అలాగే నశించిపోయారు. దేవుని ముందు అనేక కార్యములు, అనేక అద్భుత కార్యములు కల్లార వీక్షించినను, కల్లార చూసినను, ఇదిగో పరలోకము నుండి దేవదూతలు భుజించే ఆహారము వారికి తినిపించినను కూడా దేవుని మీద సనగడము ప్రారంభించి, ఇదిగో దేవుని యొక్క జ్ఞానాన్ని వారి హృదయంలో లేనందున దేవుణ్ణి సంతోష పెట్టకుండా వాళ్ళు ఏమైపోయారంటే ఈ భూమి మీదనే నాశనం అయిపోయారు చాలా మంది, దేవుని యొక్క జ్ఞానం లేకుండానే. అందుకే నా జనులు అనేకులు నశించిపోతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు నన్ను